మంగారు, మంగారు. ఏంటి బాబు, ఏంటా కేకలు? మన బాబులు అక్కడికి వెళ్ళారు కదా, ఏమైనా ఫోన్ చేశారేమోనని. వాళ్ళు జాబ్ లో నిమగ్నం అయిపోయారు కదా, ఇంకేం చేస్తారు? నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, మీరేమైనా వస్తారా? మన వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఏమో. నో ప్రాబ్లం అండి, మీరు రండి. సరే, నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను, వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? నేను సార్ రాంబాబుని, మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని. అయినా అపాయింట్మెంట్ లేకుండా వస్తే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను. మీ ఇంట్లో ఉండే మా పిల్లల్ని చూసుకోవడానికి మాకు అపాయింట్మెంట్ కావాలా? అవును సార్, మీ ఇంట్లో ఉండే 4 పిల్లల్లో 2 నా పిల్లలు, చరణు, జాకీ. మిగిలిన 2 నా పిల్లలు, విశ్వ, మాయ. అంటే మీ ఇద్దరు భార్య భర్తలా? చేసుకుంటే అవుతాం సార్, కానీ చేసుకోం. మా పిల్లలు చూసుకుని వెళ్ళిపోతాం. కానీ మిమ్మల్ని మా నాన్నగారు చూస్తే మాకు రిస్క్. మీ నాన్న కనిపించకుండా పిల్లల్ని అలా పలకరించి వచ్చేస్తాం, సరేనా? సరే రండి. ఎలా ఉన్నారా? అనుమానం రాకుండా సూపర్ గా నటిస్తూ భలే ఉన్నాం నాన్న. అన్నయ్య ఒక్కడు ఎలా ఉంటున్నాడమ్మా? మీరు లేకుండా మీ అన్నయ్య, మీ అన్నయ్య లేకుండా మీరందరూ లేకుండా మనిల్లు సిమ్ కార్డ్ లేని సెల్ ఫోన్ లా ఉందిరా. ఏదో పోలుగులు. అవునరా, నాకు కూడా మీరు లేకపోతే పిక్చర్ ట్యూబ్ లేని టీవీ లాగా, ఇంజన్ లేని బోగిలాగా ఉందిరా. అబ్బా, ఇక పలకం చేశారు కదా, బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. దేవుడు దర్శనం దగ్గర తోసేసి వెంటనే పంపించేసినట్టు అప్పుడే వెళ్ళిపోమంటారేంటి? కాసేపు తనివి తీరా మాట్లాడుకుని వెళ్ళిపోతామండి. అబ్బా, నా బాధ మీకు అర్థం కావట్లేదండి. నిజం తెలిస్తే మా ఆస్తి పోతుంది. కానీ మా ఆస్తి వీళ్ళు సార్. ఏంటి నాన్న, అసలైన కంపెనీ చైర్మనా లేకపోతే చేపలు పట్టేవాడా? లేకపోతే ఏంటి నాన్న, డెంగీ దోమ కుట్టి జ్వరం వచ్చిన వాళ్ళు అని అలా వణికిపోతున్నాడు? వాళ్ళు అలానే అంటారు, కానీ నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండమ్మా. అవునా, ఇక్కడే ఉండండి. ఎందుకు ఉండాలి? రిలీజ్ అయ్యే సినిమా ముందే లీక్ అయినట్టు ముసలోడికి నిజం ముందే తెలిసిపోయినట్టుంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సొంత అమ్మా నాన్న మీరుండగా ఈ పిల్లలు వాళ్ళని పట్టుకుని అమ్మా నాన్న అంటారేమిటి? హాయ్ మంగా. హలో రాంబాబు, మీరిద్దరు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు నీకు తెలుసా? బాగా తెలుసు. అయితే పిల్లలు వీళ్ళని అమ్మా నాన్న అని ఎందుకు పిలుస్తున్నారు? ఏదోటి మీద జీవయ్య. ఓ ఓ అదే తాతగారు, మీ చెవికి వెనికి లోపం వల్ల అలా పిలిచినట్టు అనిపించుంటుంది. లేదే, మన ఇయర్ చాలా క్లియర్. చీమలు ఒక్కొక్కసారి ఈ పక్క నుంచి ఈ పక్కకి నాన్ స్టాప్ గా వచ్చేస్తూ ఉంటాయి. మధ్యలో ఏమైనా ఉంటేగా. అంటే వీళ్ళు అమ్మా నాన్న అని పిలుచుండరు, ఆయా అయ్యా అని పిలుచుంటారు. అంటే ఈ రాంబాబు మంగా ఇద్దరు ఈ పిల్లల సంరక్షకులు. ఏమిటి, రాక్షసుల? చూసారా, వినికిడి లోపం చెప్పలా? రాక్షసులు కాదు, సంరక్షకులు. అంటే కేర్ టేకర్స్ అన్నమాట. ఓహో, అవునా? మరి ఆ విషయం చెప్పరే. అంటే మేమంత ప్రిపరేషన్ లేవు కదండి. అంటే వీళ్ళు ఏం చేస్తారా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, అది కూడా మేనేజరే చెప్తాడు. అసలు నీ భార్యతో నువ్వు కాపురం చేస్తున్నావా, లేకపోతే ఈ మేనేజర్ ఏదో చేస్తున్నాడా? నేను పతివ్రతని, అలా నిందలేయకండి. నాన్న, నేను పతురుతుంది, నువ్వు నన్ను ఎన్నిసార్లు చేస్తున్నావు? లేకపోతే ఏమిట్రా, మనిషి రూపంలో నువ్వు గూగుల్లా నీ పర్సనల్ విషయాలు, నీ ఇంటి విషయాలు అన్ని వీడియో చెప్పేస్తున్నాడు. ఏం లేదు తాతయ్య, కేర్ టేకర్ అంటే మా అవసరాలని తీర్చేవారు. అదిగో ఆ మంగే మా కేర్ టేకర్. అవును తాతయ్య. వీడేదో స్కెచ్ చేసుంటాడు. అలాగే మా కేర్ టేకర్ రాంబాబు తాతయ్య. అయితే అందరూ ఇక్కడే ఉండండి.
మా నాన్న కనిపించమని చందమామలో అందరూ కనిపించారుగా, అనుభవించండి. నువ్వు పదవే. అయ్యో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా దొరికిపోయాం. ప్రమోషన్ కోసం నువ్వు, పాలసీల కోసం నువ్వు కేర్ టేకర్ అవ్వాల్సిందే. అనుభవించి ఆడవండి. ఏంట్రా ఇలా చేశారు? నన్ను కేర్ టేకర్గా వాళ్ళ దగ్గర వేశారు. మిమ్మల్ని వదిలి ఉండాలంటే నరకంలో ఉన్నట్టుంటుందిరా నా పరిస్థితి. అబ్బా అర్థం చేసుకో నాన్న, దీని వెనకాల ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా ప్లాను? ఆ రాంబాబుని మా కేర్ టేకర్ అని చెప్పింది వాడి చేత మా పనులు చేయించుకోవడానికి. అంటే మంగన ఫుట్బాల్ ఆడుకుంటారన్నమాట. ఆ ముసలాడి చేత మంగని తిట్టించడమే మా లక్ష్యం. ఆ, ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప లక్ష్యంరా. అలాగే చేయండి. వాడికి ప్రమోషన్ రాకూడదు. ప్రామిస్ చేసి చెప్తున్నాం, మా యాక్టింగ్ తో నీకు ప్రమోషన్ ఖాయం. నా గుర్రం స్పీడ్ అవుతుంది. కాదు, నా స్పీడ్ అవుతుంది. నీ గుర్రం గుడ్డిది. నీ గుర్రం కుట్టిది. రేయ్, గుర్రం లేదు ఏం లేదు. తాతయ్య ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అందరు ముందు వాడు మా తాతయ్య, ఎవరు లేనప్పుడు వాడు మా శంకరయ్య. బాత్రూమ్ లో బాతింగ్ లో ఉంటాడు మీ నాన్న. రేయ్, నేను మీ నాన్న కంపెనీ చైర్మన్ రా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరా. బాబు, మా నాన్నకే మేము గౌరవం ఇయ్యము, నీకెలా ఇష్టమయ్యా? ఏమండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అని తెలిసి అక్కడే వేలు పెడతారు ఎందుకు? ఏం చెప్తిరి? వేలు పెట్టడం ఆయనకు అలవాటు, వర్ణించడం మీకు అలవాటు. తాతయ్య, నీ మీసాలు భలే ఉన్నాయి. అవును, నల్లమల్లడుల్లో చెట్లలాగా దట్టంగా ఉన్నాయి. ఇలాంటి మీసాలు రావాలంటే ఏం చేయాలి తాతయ్య? కొమ్మలకెళ్ళి ఏయ్, కాదు, నా అంత ముసలాడవ్వాలి. మరి తాతయ్య, ఇలా ప్లే గ్రౌండ్ లో కావాలంటే ఏం చేయాలి తాతయ్య? ఏం చెయ్యాలంటే అదృష్టం కలిసి రావాలి. రే, ప్రతి వాడికి పంచ ప్రాణాలే ఉంటాయి, కానీ నాకు ఈ మీసాలు ఆరో ప్రాణం రా. ఇవంటే చాలా ఇష్టం నాకు. పైన జుట్టు లేకపోతే ఇష్టం, మీసాలు పొడుగుంటే ఇష్టం. నువ్వు వెరైటీ తాతయ్య. ఒరే ఒరే పిల్లో, తాతయ్యతో గోలేంట్రా, లోపలికి వెళ్ళి ఆడుకోండి. అవును, నీలాగేం ఆస్తి కూడా చేయలే కదా. ఒరే గిరి, ఆస్తిగోల అంటాడేమిట్రా? ఆస్తిగోలా ఆడ అలాగనలేదు నాన్న. ఆస్తిగోలనే అన్నాడు రా. నువ్వు సరిగ్గా వెళ్ళలేదు నాన్న. ఏ పిల్లో, లోపలికి వెళ్ళి ఆడుకోండి. నువ్వు పదవే. మంగా మంగా ఓ మంగా ఓ మంగా మంగా. చెప్పండి బాబు, ఏం కావాలి? జ్యూస్ కావాలి. ఏం జ్యూస్ కావాలి? నువ్వు కేర్ టేకర్వా లేకపోతే హోటల్లో సప్లయర్వా? ప్రతిరోజు మేము ఏం తాగుతామో నీకు తెలీదా? చూడు తాతయ్య, ఈ కేర్ టేకర్ మమ్మల్ని అస్సలు కేరే చేయట్లేదు. ఇదిగో అమ్మాయి, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఈ శంకరయ్య మనవలు. ఏ లోటు రాకుండా చూసుకో. వాళ్ళ గురించి తెలిస్తే గుండె పొట్టొచ్చి పోతావు. ఒళ్ళు మండిపోతుంది. ఏంటి అలా చూస్తావేంటి? వెళ్ళి జ్యూస్ పట్రా, నాకు కూడా పట్రా, వెళ్ళు. నాతోట వేళాకోళాలు. ఎంతసేపు? తొందరగా రామంగా. తాగండి. ఏరా, మీరేమైనా క్యారీ వ్యాన్ లో ఉండే కాస్ట్లీ స్టార్స్ అనుకుంటున్నారా? రోజు జ్యూస్ తాగుతారా మీరు? ఇంకోసారి ఇలా ఏడిపిస్తే ఊరుకోను. మంగ మ్యాన్ హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఒక్క నిమిషం. ఏంటివి? మోషన్ టాబ్లెట్స్. ఇవి జ్యూస్ లో కలిపి తాతయ్యకి ఇస్తాను. అల్పపీడనం లాగా కడుపు అదిరిపోతుంది. మంగ మీద ఎమోషన్ అయ్యేలా చేస్తాను. తాతయ్య, తాతయ్య. వస్తున్నా. ఏంట్రా? మంగ నీ
నీకోసం కూడా జ్యూస్ తెచ్చింది, తీసుకొని తాగు. మీరు తాగరా? మేము తాగుతాం. అన్నయ్య, అల్పపీడనం బలపడి తుఫాన్ గా మారింది. చూస్తుండు, దేశాలు దేశాలు కొట్టుకపోతాయి. కోమాలో ఉన్నప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. మోషన్స్ ఆగని వర్షంలో చేస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ ఏదైనా అయి ఉంటుందండి. అవును, మంగా తెచ్చిన జ్యూస్ లో ఏదో కలుపు ఉంటుంది. ఆ అవసరం నాకు లేదు. అయినా జ్యూస్ తాగిన మీరు బాగానే ఉన్నారు కదా. తాతయ్య తిట్టాడన్న కోపంతో కుళ్ళిపోయిన పళ్ళు తెచ్చి జ్యూస్ చేసి తాతయ్యకి ఇచ్చుంటుంది. అయినా పెద్దాని మీద కోపంతో అలా చేయటం ఏంటి? రాంబాబు గారు, మీరు సాక్ష్యం లేకుండా నన్ను అనుమానిస్తున్నారు. వెనకటికొకడు మీలాంటి వాడే డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ స్థలం ఎక్కడుందో తెలీదు అన్నాడట. అంటే మా మనవాళ్ళు చెప్పింది అబద్ధం అంటావా? జ్యూస్ తాగిన తర్వాతే పరిస్థితి విషమించింది. నువ్వే 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 ఏదో చేసుంటావు. మంగా అలాంటిది కాదు తాతయ్య. రేయ్, మా కేర్ టేకర్ గురించి మాట్లాడడానికి మీకు రైట్స్ లేవురా. అసలు నా విషయంలోనే ఇలా ఉందంటే ఇంకా పిల్లల విషయంలో ఎలా ఉంటుంది? నువ్వు కేర్ టేకర్వా కాటి కాపరవా? నీకు బుద్ధి ఉందా? అసలు మనిషివేరా నువ్వు? నీకు అసలు జ్ఞానం లేదు. అయిపోయింది అనుకోకు, అర్జెంటుగా వెళ్ళాలి. సెకండ్ రౌండ్ మళ్ళీ వచ్చి తిడతాను. అమ్మా అమ్మా అమ్మా, నీకు జరిగిన అవమానం నిండు సభలో ద్రౌపదికి జరిగినట్లుగా ఫీల్ అవుతున్నాను. కాపాడడానికి శ్రీకృష్ణుడే రాకపోవచ్చు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకు నేనున్నానమ్మా. అంటే కురుక్షేత్రం చేస్తావా నాన్న? కాదు, క్షౌరం క్షౌరం చేస్తాను చూడు. క్షవరమా? ఇక్కడ కిందకు తీసుకొచ్చావురా? ఏంట్రా, ఈ గదిలో దొంగతనం చేస్తావా? కాదు, ముసలోడు మీసాలు కత్తిరిస్తాను. ఎందుకు? హైదరాబాద్ కి చార్మినార్లా వీడి మొహానికి మీసాలు ఉండడం గొప్ప అనుకుంటున్నాడు. అవి కత్తిరించేస్తాను. కత్తిరించేటప్పుడు లేస్తాడేమో. అలా లేవ్వకుండా ఇందాక నిద్ర మాత్రాలు ఇచ్చాను. ఎంత ముందు జాగ్రత్తరా. అయినా ఈ మిసాలు నేను చేస్తావు. బా, నువ్వు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయకు. ఏం చేస్తానో చూస్తూ ఉండు. నువ్వు పులివి కాదు, ఇప్పుడు పిల్లివి. నిద్ర మాత్రలు ఇచ్చాను. నిన్ను తిట్టిన ముసలోడి మీద పగ తీర్చుకున్నాను. వాడి మీసాలు కట్ చేసి తీసుకొచ్చాను. ఇదిగో. వీటిని ఏం చేసుకుంటావురా? కనీసం సవరం వేసుకునేంత కూడా లేవు. అయినా మన కోపం ఆ రాంబాబు పిల్లల మీద కదా.
క్షవరం చేస్తామని చివరికి మీసాలు తీసుకొచ్చారేంట్రా? ఈ మీసాల్ని తక్కువ అంచనేయకమ్మా. ఈ ఆ ముసలోడి దృష్టిలో కోహినూర్ వజ్రాలు. కానీ వీటి వల్ల మనకు ఉపయోగం ఏంట్రా? ఇప్పుడు ఈ మీసాలు రాంబాబు కత్తికిస్తా. రాంబాబు ఈ మీసాలు కత్తిరించి తను పెట్టుకున్నాడని అందరు నమ్మేస్తారు. ఐడియా అదిరింద్రా. రేపు ముసలాడి చేతిలో రాంబాబు పని అయిపోయినట్టే. తల్లి కోసం ఇంత చేస్తున్నావంటే నిన్ను చూస్తుంటే ఒక ఛత్రపతి శివాజీ, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి గుర్తుకొస్తున్నారా? ఏంటి ఈ మీసాలకే? తాతయ్య, తాతయ్య, తాతయ్య! ఏంట్రా అంత గట్టిగా అరిచారు? మీ పిలుపు వింటే ఎవరైనా నేను పోయాననుకుంటారు. నీ ఆరోప్రాణమైన మీసాలు పోయాయి. పిచ్చి వదవల్లారా, అవి ఎక్కడికి పోతాయిరా? కర్ణుడికి కవచకుండలాగా అవి ఎప్పుడు నన్ను అంటి పెట్టుకునే ఉంటాయి. కావాలంటే చూడండి. ఏమైంది నాన్న అంత గట్టిగా అరిచావ్? నీ మీసాలు ఏమైంది నాన్న? అవి పోయాయనే కదరా అరిచాను. పోవడానికి అవేమైనా బంగారు గాజులా, మెళ్ళ వేసుకునే నగలా? అంతకంటే ఎక్కువ అవి. పాపం మీసాలు లేని తాతయ్య ఆకులు కొట్టేసిన పోడతారు చెట్ల భలేగున్నాడు. నోర్మి, వెదవ పోలికలు నువ్వును. నేను ఊపిరి పీల్చుకోకుండా బతకగలను కానీ మీసాలు లేకుండా బతకలేను. అయినా మీకు తెలియకుండా మీ మీసాలు ఎవరైనా తీసేశారా? అంటే తాతయ్య గారికి ఇంట్లో ఎవరైనా శత్రువులు ఉండుంటారా కేర్ టేకర్? ఏమో, ఉన్నారేమో. నాకు తెలిసి ఇంట్లో కొడుకే పెద్ద శత్రువు. ఈ విషయం నన్ను లాగొద్దురా. అయినా మీరు మీసాలు లేకపోయినా గ్లామర్ గానే ఉన్నారు మామయ్య గారు. నువ్వు నోర్మి. పెళ్ళై మంగళసూత్రం లేని ఆడది, మీసం లేని మొగాడు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నాకు చావాలని ఉంది. అలాని వెంటనే పోలేం కదా. అయినా ఇక్కడ అందరం ఉన్నాం కానీ వీళ్ళ కేర్ టేకర్ రాంబాబేడి? నిజమే, వాడెక్కడా? వెతకండి వెతకండి వెతకండి. రాంబాబు, 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 అలా ఎందుకు లాగుస్తాడు? దుప్పటి లాగుదాం. ఆ? రాంబాబు, రాంబాబు! ఏంటి సార్, ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అందరు ఇలా వచ్చారు? ఎంత ధైర్యం రా నీకు? నిద్ర లేవడానికి ధైర్యం ఎందుకండి? మెలకు వస్తే లేస్తాం కదా. ఏంటి తాతయ్య గారు, పవర్ఫుల్ గా ఉండే మీ ఫేసు మాడిపోయిన బల్బు లాగా తయారైందే. మీ మీసాలు ఏమైనాయి? అవి నీ దగ్గరకు వచ్చాయి. ఏంట్రా, అవేనా డబ్బులా? ఆయన అకౌంట్ లోంచి నా అకౌంట్ లోకి రావడానికి? మీసాలు రా, అవి పుట్టుకతోనే వస్తాయి, పెట్టుకుంటే రావు. అయితే ఆ మూతికి మీసాలు ఎలా వచ్చాయి? నా 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 మూతికా? నా మూ సార్, ఇది అన్యాయం, అక్రమం. ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. అంటే నీకు తెలియకుండా ఎవరు అంటించుంటారంటావా? అంతటి సమర్థులు ఉన్నారు. దీని వెనక ఏదో కుట్ర ఉంది. మీరేంటండి చెరువులో చేపలాగా మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారు? ఇక మాటలు లేవు, క్లారిటీ లేదు. అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నేనొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, పిల్లల విషయంలో ఏదో తేడా ఉంది. వీళ్ళు తిరిగితే వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు తిరిగితే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు? మేము కేర్ టేకర్స్ అని చెప్తున్నాం కదా. నా మీసాలు తీసి నన్ను అవమానపరిచారు. అందుకే మిమ్మల్ని వదలను. మీతో పాటు నా మనవలకి నా మనవరాలకి శిక్ష పడాల్సిందే. నేను చెప్పింది వీళ్లే. ఇంక నీ పని మొదలెట్టు. అలాగేనండి.
ఏంటిది భోజనం పెట్టే ముందు విస్తరలో నీళ్లు చల్లినట్టు చల్లుతున్నాడు. పుణ్యం రావడం కోసం పుష్కరాల నీళ్లు చల్లుతారు కదా. ఓ. ఆగాకు, ఏం చేస్తున్నావు? మీ అందరికీ గుండు కొట్టేస్తున్నా. అలా ఎలా కుదురుతుంది? వీళ్ళు మా పిల్లలు. అంతగా కోరికగా ఉంటే మీ అబ్బాయి కొట్టించుకో, మేము ఆ పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాం. నీకు ఒరిజినల్ మనవాళ్ళు మనవరాలు లేరు, మేము డూప్లికేట్. ఇగో నీ మీసాలు. కట్ చేసిన మీసాలు నన్ను ఏం చేసుకోమంటావు? ఎక్కడ కావాలో అక్కడ అంటించుకో, పదండ్రా. సార్ 6 బేరం పోయింది. నాకు చెయ్యండి సార్. మీకు అవసరం లేదు సార్. సార్ ఏంటి సార్, పిల్లల పర్ఫార్మెన్స్ చూసి తాతగారు షాక్ అయి నిద్రపోయారా? అవును సార్, మీ పిల్లలు కేర్ టేకర్లు ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళిపోయారు. సూపర్ సార్. అంటే మీ నాన్నగారు ఆస్తి మొత్తం రాసిచ్చేశారనమాట. ఇచ్చాడురా, కానీ నాకు కాదు, అనాథ శరణాలయానికి. అమ్మో, ఆ పిల్లలు సామాన్యులు కదరా. కోమలో తీసుకొచ్చి కైలాసానికి పంపించేశారు. ఆయన చచ్చిపోయారు. ఊపిరాడట్లేదు సార్. ముసలాయన బాధ్యత అనేసారా? అయ్యో నిజమే సార్, ఇప్పుడు ఎలా? ఇటు రండి సార్. ఎలాగా? సార్ సార్ ఇదే సార్, వామ్మో ఇద్దరు తీసుకుంటున్నారు, ఇది అన్యాయం సార్. ఒక గంట పట్టించు సార్, ఇదే సార్. అయ్యో వామ్మో, అబ్బో సార్ సార్. గొడవకి వెళ్ళేటప్పుడు పులిని తీసుకెళ్ళాలి, నువ్వేమో పిల్లిని తీసుకెళ్ళావు. వాళ్ళెలా భయపడతారమ్మా? ఏయ్, ఎవరు పిల్లి? మా నాన్న, మీ అమ్మే పిల్లి. అంటే మా మీదకి రౌడీలను కూడా పంపించారా?